గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ రాణి ప్రత్యూష. నాగార్జున సాగర్ ను ఖాళీ చేసి నీటిని అంతా తరలించుకుపోతుంది ఏపీ ప్రభుత్వం. అయినా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతూ చోద్యం చూస్తుంది. రోజుకు 10,000 క్యూసెక్ల చొప్పున కుడి కాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు పోతున్నా రేవంత్ సర్కార్లో స్పందన లేదు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని చంద్రబాబు సర్కార్ అప్పనంగా తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ జలదోపిడీకి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. మనకల్ల ముందే నాగార్జున సాగర్ అంతా కూడా ఒట్టిపోతా ఉంది. నాగార్జున సాగర్ అంతా కూడా ఖాళీ అవుతా ఉంది. రోజుకు 11,000 టీఎంసీల చొప్పున ఆంధ్ర ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులందరూ కూడా నీటిని తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ వద్ద ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా, ఈ కాలువ అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుంది. ఎడమ కాలువ ఇదంతా కూడా, కుడి కాలువకు తెలంగాణ ప్రాంతం పారుదల ఉంటే ఎడమ కాలువకు ఆంధ్ర ప్రాంతానికి పారుదల ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఎలాంటి ముందస్తు విధానం లేకుండా, ఎలాంటి జల విధానం లేకుండా ఏకపక్షంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి సంప్రదింపులు లేకుండా, ఎలాంటి మినహాయింపులు లేకుండా ఆంధ్ర ప్రభుత్వం అప్పనంగా ఈ నీటినంతా కూడా ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకెళ్తా ఉంది, డెల్టా ప్రాంతాన్ని తీసుకెళ్తా ఉంది. ఈ నీటి దోపిడీ అనేది దాదాపు నెలలుగా కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర యొక్క హక్కులను కాలరాస్తూ, నీటి యొక్క వాటాను కాలరాస్తూ ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా జల చౌర్యం చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో ఏదైతే ఎడమ కాలువ కింద దాదాపు 13 లక్షల ఎకరాలు ఆయకట్టు అంతా కూడా స్థిరీకరణ అయింది. ఆ పంట పొలాలన్నీ కూడా ఇప్పుడు పొట్టదశకు వచ్చాయి. మరికొద్ది రోజులు అవన్నీ కూడా కోతకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ అంతా కూడా ఖాళీ చేసుకుని పోతే తమ పరిస్థితి ఏంటి అని కూడా ప్రతి ఒక్క రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు 2 కోట్ల మంది ప్రజల దాహార్తిని ఇచ్చినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆ తాగునీటికి కూడా రేపు ఇబ్బంది కాబోతా ఉంది. నాగార్జున సాగర్ అంతా కూడా ఒట్టిపోతా ఉంది. ఈ నీళ్ళని కూడా ఆంధ్ర ప్రాంతాన్ని తరలి వెళ్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ఏకపక్షంగా కేంద్రంతో మిలాఖతై కేంద్రాన్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి నాగార్జున సాగర్ నుంచి పెద్ద మొత్తంలో నీటిని తీసుకెళ్తా ఉన్నారు. అటు ఎగున ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా పోతిరెడ్డిపాడు ద్వారా 80,000 క్యూసెక్ల నీటిని ప్రతిరోజు కూడా తీసుకెళ్తా ఉన్నారు. ప్రధానంగా ఈ వానాకాలం సీజన్లో నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాంలోకి 1,010 టీఎంసీల నీరు అనేది మనకు వినియోగంలోకి వచ్చింది. ఈ 1,010 టీఎంసీల్లో 666 టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతానికి అలకేట్ చేశారు. అదేవిధంగా 340 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాంతానికి అలకేట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆంధ్ర ప్రభుత్వం 666 టీఎంసీల కంటే పైగా నీటిని వాడుకుంటుంది. ఇప్పుడు కూడా యథేచ్ఛగా నీటిని తరలించుకుపోతా ఉంది. తెలంగాణ మాత్రం కేవలం 222 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంది. ఇంకా 140 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఎలాంటి చలనం లేదు. తెలంగాణ ప్రభుత్వం మొద్దునిద్రపోతా ఉంది. సీఎం మొద్దునిద్రపోతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క వాటాను అడగకుండా, ఇక్కడ రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడకుండా కళ్ళొప్పగించి చూస్తూ ఉన్నారు. ఇదే సజీవ సాక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చూడండి మీరు, ఈ ఆంధ్ర ప్రాంతానికి ఇంత పెద్ద మొత్తంలో 11,000 క్యూసెక్ల చొప్పున ప్రతిరోజు కూడా నీటిని తీసుకెళ్తా ఉంటే నాగార్జున సాగర్ వేగంగా నీటి మట్టం పడిపోతూ వస్తూ ఉంది. ప్రస్తుతం 534 అడుగుల నీటి మట్టం చేరుకుంది. 510 అడుగుల డెడ్ స్టోరేజ్ ఉంది. అక్కడ నాగార్జున సాగర్లో, అదేవిధంగా శ్రీశైలంలో కూడా కేవలం 70 టీఎంసీల నీరు మాత్రమే ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి వాడుకునేగా వెసులుబాటు ఉంది. కానీ ఆ 70 టీఎంసీల నీరు కూడా పొదుపుగా వాడుకునేటువంటి జల విధానం అనేది తెలంగాణ ప్రభుత్వం పట్ల లేకపోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకు ఇంత ఉదాసీనత వైఖరి అవలంబిస్తుంది తెలంగాణ ప్రభుత్వం? ఎందుకు నీటి విషయంలో ఖచ్చితంగా కొట్లాడలేదనేటువంటి అనుమానాలు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలుగెత్తినటువంటి నేపథ్యంలోనే నిన్న కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అధికారుల మీటింగ్ అయింది. కేఆర్ఎంబీకి తూతుమంత్రంగా లేఖ ఇచ్చారు తెలంగాణ యొక్క రావాల్సినటువంటి నీటి వాటాను ఇవ్వాలని. కానీ ఒక్క దశగా కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కేఆర్ఎంబీ అధికారులు స్పందించలేదు. కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి అధికారులు స్పందించలేదు. పైగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీఎం మాత్రం ఇదొక నీటి సమస్య, చిన్న సున్నితమైన సమస్య, రాజకీయాలు అవసరం లేదంటూ ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ నీటి దోపిడీ జరుగుతూ ఉంది? ఎందుకు జలచౌర్యం జరుగుతూ ఉంది? తెలంగాణ రైతుల హక్కులు కాలరాస్తూ, తెలంగాణ రైతుల్ని బలిపశువులు చేస్తూ ఆంధ్రాకు ఏ విధంగా నీటిని తీసుకెళ్తున్నారంటూ కూడా సర్వత్రా ప్రశ్న వ్యక్తమవుతున్నాయి. దిగువన కూడా మనం చూడొచ్చు, ఈ నీరంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా వెళ్తుంది. కృష్ణా బేసిన్, అదేవిధంగా కృష్ణా డెల్టా అంతా కూడా సస్యశ్యామలమయ్యేలాగా నీటిని అపనంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకెళ్తా ఉన్నారు. ఇక మనం ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా కేఆర్ఎంబీ పరిధిలోనే ఈ డ్యామ్ అంతా కూడా ఉంది. కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. అందుకనే ఏపీ యొక్క సర్కారు యొక్క ఆటలు
విడుదలలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి కేఆర్ఎంబీని కూడా గుప్పిట్లో పెట్టుకుని బోర్డును అంతా గుప్పిట్లో పెట్టుకుని ఈ విధంగా జలచౌర్యం చేస్తూ ఉన్నారు, జలాన్ని తరలించుకోబోతున్నారని కూడా సర్వత్రా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం మేల్కోవాలి. ఈ కేఆర్ఎంబీ సంబంధించినటువంటి అధికారులను యథేచ్ఛగా ఈ నీటి విడుదల జరగకుండా వాళ్ళని అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా కేంద్ర బలగాలను కూడా వెనుక పంపించాలన్నటువంటి సర్వత్రా డిమాండ్ వ్యక్తమైనటువంటి నేపథ్యంలో తెలంగాణ రైతుల గుండెలని కూడా అవిసిపోతూ ఉన్నాయి. ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నీటి గురించి ఈరోజు ఆ నీటికే కటకట ఏర్పడుతూ ఉంది. మళ్ళీ నీళ్ల చౌర్యం అనేది ఇక్కడ యథేచ్ఛగా సాగుతూ ఉంది. నీటిని యథేచ్ఛగా దొంగలించుకోబోతున్నటువంటి ఆందోళన తెలంగాణ రైతాంగంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది రైతులు ఉన్నారు, తెలంగాణ సంబంధించినటువంటి రైతులు, వాళ్ళ ఆవేదన కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ ఏం పేరు సార్ మీ పేరు? మీరు ఇప్పుడు రైట్ బ్యాంక్ దగ్గర ఉన్నారు సార్. ఈ నీరంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏమో ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. సాగర్ అంతా కూడా ఎండిపోతుంది. ఇప్పటికే 534 అడుగుల నీటి మట్టాన్ని చేరుకుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి? ఈ నీళ్ళు ఈ విధంగా పోతూ ఉంటే మీ పంటలు ఉంటాయా? మీ పంటలకు నీళ్ళు ఎట్లా? నా పేరు సయ్యద్ మక్సూద్ అండి. నేను అగ్రికల్చర్ ప్లస్ బిజినెస్ రెండు చేస్తాను. ఇలా మన సాగర్ నీళ్ళు డెస్ట్ స్టోరేజ్కి రావడానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి పెద్ద రీజన్ అండి. రెండోది వచ్చేసి అగ్రికల్చర్తో పాటు వాళ్ళకి ఎట్లా నీళ్ళు అవసరమో తెలంగాణ అగ్రికల్చర్ కూడా అంత నీళ్ళు అవసరం అని రైతులకి అవసరం కదండి. మూడోది వచ్చేసి దీంతోపాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఏర్పడుతుంది స్టోరేజ్ తక్కువైతే. అదండి. అంటే ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఇప్పటివరకు కూడా కేంద్ర బలగాలు ఉన్నాయి, కేఆర్ఎంబీ పరిధిలో ఉంది. కేఆర్ఎంబీ ఏమో మనం మాట వినట్లేదు. నెల లేఖలు రాశారు ఈఎన్సీ వాళ్ళు. నీటిని తీసుకెళ్తున్నారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అప్పనంగా తీసుకెళ్తా ఉన్నారు, ఒక లెక్కపత్రం లేదని. ఎందుకు స్పందించట్లేదు? ఇదంతా కూడా కేంద్రం ఆడుతున్నట్టనా, చంద్రబాబు ఆడుతున్నట్టనా? మీరేమనుకుంటున్నారు? అది వాళ్ళ వ్యక్తిగతంగా మేము వదిలేస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగుంటుందని చెప్పి జనాలు అందరు అనుకునే విధానం మేము కూడా అదే అనుకుంటున్నాం. ఏది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటే కాబట్టి ఇలా మా తెలంగాణ ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటే ఈ నీళ్ళు వెళ్ళిపోతున్నాయని అనుకుంటున్నాను. మీ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందా? బరాబర్ ఎండిపోతాయి కదండి, నీళ్ళు అయిపోతాయి. నీళ్ళు మస్ట్ అండ్ షుడ్ మా అగ్రికల్చర్ కావాల్సిందే నీళ్ళు, మళ్ళీ మనిషి తాగడానికి కూడా నీళ్ళు కావాలా. ఈ రెండు లేకపోతే తెలంగాణ ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి వెళ్తుంది, ఇక్కడ స్టోరేజ్ లేదు, మళ్ళీ సప్లై ఎట్లా చేస్తారండి? సో పరిస్థితి ఎందుకు వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ యొక్క ఉదాసీనత వైఖరి, నిర్లక్ష్య వైఖరి. ఇలాంటి సమయంలో కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఉంటే, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంటే ఇట్లా పోనిచ్చేదా? మీ అభిప్రాయం చెప్పండి. కేసీఆర్ గారు ఉంటే ఇట్లా ఎందుకు ఉంటుందండి? ఆటలు సాగవు, ఏ సాగవు. కేసీఆర్ లేనందుకు ఈ పరిస్థితికి వచ్చిందని మేము అనుకుంటున్నాం అండి. అది మా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికీ ఎట్లా పోరాటం చేయాలి? ఏముంది, మళ్ళీ 10 సంవత్సరాల నుంచి లేని పోరాటం మళ్ళీ కొత్తగా షురూ చేసి మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఎంత ఇబ్బంది పడ్డాం, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం అండి. అంతే. మీ పేరు చెప్పండి సార్. నా పేరు జిలాని అండి. పంటలు ఎట్లా అండి? పంటలను కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికే చివరాయకట్టుకు నీరు అందట్లేదు, మేజర్ల కింద కూడా ఇబ్బంది ఉంది. కానీ ఆంధ్ర ప్రభుత్వం మాత్రం ఇంత అప్పనంగా నీరు తీసుకెళ్తా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? మీ రైతులు ఎట్లా బాధపడుతున్నారు? ఏమడుగుతున్నారు ప్రభుత్వాన్ని? తెలంగాణ ప్రజలకి న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతాంగాన్ని ఆగం చేయాలని ప్లాన్ చేసుకుంటుందండి. అదే చంద్రశేఖరరావు గారు ఉంటే ఇట్లా ఉండేనా, ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు చేసిరా, మేము నీళ్లు కాపాడుకున్నాం. ఈ రకంగా అన్యాయంగా నీళ్లు తీసుకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా రైతులు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. ఓకే. మరొక రైతు ఉన్నారు. అన్న ఏం పేరున్నా మీ పేరు? ఎందుకండి ఇంత యథేచ్ఛగా నీటిని తరలిస్తూ ఉన్నారు? ఆ ప్రభుత్వం మాత్రం అబద్ధాలు చెప్తా ఉంది, నీటి జల సంబంధించినటువంటి ఎలాంటి తరలింపు లేదని చెప్తా ఉంది. ఇప్పుడు మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూస్తాం. రోజు 11,000 క్యూసెక్లు అంటే దాదాపు 3 రోజులకు టీఎంసీ, 4 రోజులకు టీఎంసీ ఈ విధంగా తీసుకెళ్తా ఉంది. సాగర్ నీటి మట్టం వేగంగా పడిపోతుంది. మీ రైతుల పరిస్థితి ఏంటి? ఇటు మళ్ళా ఈయన రేవంత్ రెడ్డి వచ్చిండు, అటు చంద్రబాబు నాయుడు, ఇద్దరు కుమ్మక్కయ్యి మళ్ళీ యథావిధిగా ఇది చేశారు. అదే మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇది జరగలేదు. ఇట్లా మాకు రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. అది ఇప్పుడు కేఆర్ఎంబీ పరిధిలో ఉందండి, కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి, సిఆర్పిఎఫ్. వాళ్ళు రానియట్లేదు కదా, వాళ్ళంతా వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ లెక్కలే చేసుకుంటున్నారండి, వాళ్ళే ఇది చేసుకుంటారు, ఏమి ఇది చేయట్లేరు వాళ్ళ పరిధిలో ఉన్నా కూడా. అట్లా తెలంగాణ అధికారులను కూడా రానియట్లేదు. అది తెలంగాణ అధికారులను రానియట్లేరు, అసలు ఏం చేయట్లేరు వాళ్ళు. అసలు వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి ఇది చేసుకుంటారు. ఇది నీళ్ళు ఇట్లా పోతే ఎట్లనే తాగునీటి కూడా ఇబ్బంది అవుతా? ఇబ్బందే కదండి, సాగర్ ఎండిపోయినాక ఇంకేముంటుంది. ఓకే.
ఈ విధంగా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముద్దునిద్ర వీడాలి, ఇప్పటికైనా సరే తెలంగాణకు సంబంధించినటువంటి నీటి హక్కుల్ని సాధించాలి, ఇప్పటికైనా సరే కేఆర్ఎంబీకి మూగుతాడు వేయాలి, చంద్రబాబు ప్రభుత్వానికి మూగుతాడు వేసైనా సరే ఈ నీటి తరలింపు నీటి చౌర్యం అనేది ఆపాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విధంగా 11,000 క్యూసెక్కుల చొప్పున రోజు ఈ విధంగా తరలితే 3 రోజులకు టీఎంసీ చొప్పున పరిమితికి మించి వాళ్ళకి ఏదైతే కేటాయించారో ఆ కేటాయించిన దానికంటే మించి ఏపీ వాడుకుంటున్నటువంటి వాదనలు కూడా సర్వత్రా కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఇదే విధంగా శ్రీశైలం నుంచి కూడా పోతిరెడ్డిపాడు ద్వారా పెద్ద ఎత్తున నీటి తరలింపు అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే పులిచింతల ప్రకాశం బ్యారేజ్లో వాళ్ళకు 70 టీఎంసీల నీరు అవైలబుల్ ఉంది, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి స్టోరేజ్ పెట్టుకున్నారు. అవి కాదనుకుంటా ఇంకా పైగా అదనంగా కృష్ణా డెల్టాకి ఈ విధంగా 100 క్యూసెక్ల టీఎంసీలు 1000 క్యూసెక్ల సంబంధించిన టీఎంసీలు అన్నింటినీ కూడా ఈ విధంగా తీసుకెళ్తుందంటూ కూడా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మొద్దునిద్ర వీడాలి. ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన పకడ్బందీగా చర్యలు తీసుకొని కేఆర్ఎంబీని ముక్కుతాడు వేసి కేఆర్ఎంబీ ద్వారా ఏదైతే కేటాయించారో కేటాయింపులకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం ఈ నీటిని తరలింపు చేయాలని కూడా సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకి ఇంకా దాదాపు 134 టీఎంసీల వాడుకునేది ఉంది, 134 టీఎంసీల అదే మిగులు జలాలు ఉన్నాయి. ఆ 134 టీఎంసీలు కేటాయించిన ప్రకారం తెలంగాణ పూర్తిగా వాడుకునేలాగా వాటిని ఆదేశాలు జారీ చేయాలని కూడా కేంద్ర జలశక్తి సంఘానికి అదేవిధంగా ఈ కేఆర్ఎంబీకి కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాల్లో ఏఎంఆర్పి కింద ఎస్ఎల్బీసీ కింద కూడా 13 లక్షల ఎకరాల ఆయకట్టు అనేది ఇప్పుడు స్థిరీకరణ అయింది. పొట్టదశకు వచ్చాయి. ఈ నీళ్ళంటూ లేకపోతే అవన్నీ కూడా ప్రమాదకరంగా పడే అవకాశం ఉంది, పంటలన్నీ కూడా ఎండిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందట్లేదు, లిఫ్ట్ల కింద నీళ్ళు అందట్లేదు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసినటువంటి ఈ క్రమంలో ఈ విధంగా నీటిని తీసుకెళ్తూ తెలంగాణకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బరాబర్ మేము అడుగుతాం, బరాబర్ మా నీటి వాటను సాధించుకుంటాం. ఈ విధంగా ఏపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే విధంగా కుయుక్తులు పనితే, ఇదే విధంగా డబుల్ గేమ్ ఆడితే, ఇదే విధంగా తాత్సారం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం తప్పదు. సాగర్ని ముట్టడిస్తాం, సాగర్లో ఉన్నటువంటి కేఆర్ఎంబీ దళాలని సిఆర్పిఎఫ్ దళగాల్ని తరిమి కొడతామని కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఏపీ ప్రాంతానికి తరలించినటువంటి రైట్ బ్యాంక్ కెనాల్ వద్ద మనం ఉన్నాం. ఈ రైట్ బ్యాంక్ కెనాల్ నుంచే 11,000 క్యూసెక్ల నీరు అనేది రోజు పోతా ఉంది. తెలంగాణ వాదులు ఇక్కడ ఉన్న రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2 రోజులు కూడా మసిబూసి మారేగా చేశారు. ఈరోజు ప్రత్యక్ష సజీవ సాక్ష్యంగా మేము చూపిస్తూ ఉన్నాం. ఈ 11,000 క్యూసెక్ల నీరు ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంది. టీఎంసీల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తూ ఉంది, డెల్టాకి వెళ్తూ ఉంది. వీటిని అడ్డుకోవాలి. వాళ్ళకు 666 క్యూసెక్ టీఎంసీల ఇంటిని మాత్రం అలకేట్ చేశారు. ఇప్పటికే 660 టీఎంసీల ఇంటిని వాళ్ళు వాడుకున్నారు. ఇంకా 6 టీఎంసీల నీరు మాత్రమే వాళ్ళు వాడుకునేది ఉంది. కానీ అంతకు మించి కేటాయింపులకు మించి ఏకపక్షంగా నీటిని ఈ విధంగా తీసుకెళ్తున్నటువంటి డిమాండ్లు కూడా ప్రశ్నలు కూడా తలెత్తా ఉన్నాయి. ఈ విధంగా సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వ జలదోపిడిని మనం ఇప్పటివరకు కూడా చూసాం. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రైతుల్ని కాపాడాలి, తెలంగాణ రైతుల పంట పొలాలు కాపాడాలి, సాగర్ని కాపాడాలి. సాగర్ లూటీ అవుతోంది, సాగర్ ఖాళీ అవుతుంది. సాగర్ నీటిని సంరక్షించి తెలంగాణ ప్రాంతానికి తరలించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని కూడా నల్గొండ జిల్లా రైతులు, సూర్యాపేట జిల్లా రైతులు ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి కెమెరా పర్సన్ వెంకట్తో రాము, టీ న్యూస్. రేవంత్ ప్రభుత్వం చేతకాని తనంతోనే సాగర్ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయని మండిపడుతున్నారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి. కేటాయింపులకు మించి చంద్రబాబు సర్కార్ నీటిని దోచుకుని పోతుంటే కాంగ్రెస్ సర్కార్ ముద్దునిద్ర పోతుందని ఫైర్ అవుతున్నారు. తెలంగాణను ఎండబెట్టి ఏపీకి సీఎం రేవంత్ వంత పాడుతున్నాడని నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఈ రోజు వరకు కూడా నాగార్జున సాగర్ ఎండిపోతూ ఉంది. నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా తగ్గిపోతూ ఉంది. దానికి కారణం ఏపీ ప్రభుత్వం దానికి కేటాయించినటువంటి నిధులు ఏదైతే నీళ్లకు ఎక్కువగా వాడుకుంటుండడంతో నాగార్జున సాగర్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నాగార్జున సాగర్ ఎడమకాలం కింద 13 లక్షల ఎకరాల ఆయకట్టు 2 కోట్ల మందికి దాహర్తి తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా కేటాయింపుల కంటే అదనంగా ఏపీ ప్రభుత్వం వాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా 11,000 క్యూసెక్ల నీటిని ఎడమకాల ద్వారా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇప్పటివరకు చూసాం.
ఎగురున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టులో కూడా పోతిరెడ్డిపాడు ద్వారా దాదాపు 30-40 క్యూసెక్ల నీటిని తీసుకెళ్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు, మొత్తం నిద్రపోతా ఉంది. నిన్న కేఆర్ఎంబీ మీటింగ్ తూతు మంత్రంగా పెట్టారు, కేవలం లేఖ మాత్రమే ఇచ్చారు, చర్చించలేదు. ఈ బోర్డు అంతా కూడా ఆంధ్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ఈ నిమిషానికి, ఈ క్షణానికి కూడా సాగర్ ప్రాజెక్ట్ అంతా కూడా సిఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలో ఉంది. ఏ ఒక్క తెలంగాణ అధికారిని కానీ, ఏ ఒక్క తెలంగాణ ప్రజాప్రతినిధి కానీ సిబ్బందిని కూడా డ్యామ్ మీదకి పోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వారితో మనం మాట్లాడదాం. కేటాయింపుల కంటే అదనంగా ఆంధ్ర ప్రభుత్వం వాడుతున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ 13 లక్షల ఎకరాల ఆయకట్టు అంతా కూడా పొట్ట దశలో ఉన్నాయి సార్. రేపు నీరు సరిపోతే ఎవరి పరిస్థితి? 2 కోట్ల మందికి కూడా దాహర్తీ అవసరం ఉంది. ఈ నీటిని కేటాయింపుల కంటే ఎక్కువగా వాడుకుంటుంది. దీన్ని ఎట్లా చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎట్లా పోరాటం చేస్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నాగార్జున సాగర్ డ్యామ్ మీద సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు జరగటం, వాళ్ళకు ఉపయోగపడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, పరిపాలన మీద అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. మంత్రులకు కూడా ఆయా శాఖల మీద విషయ పరిజ్ఞానం లోపించటం, మంత్రుల మధ్యన సమన్వయం లేకపోవటం, ఆ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ప్రత్యేకించి కృష్ణా జలాల విషయంలో పునర్విభజన జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి ఎంత, తెలంగాణ ప్రాంతానికి ఎంత అనేటువంటిది తాత్కాలిక ఒప్పందం కనుక టెంపరీ అలొకేషన్స్ చేసినారు. దాన్ని ఉల్లంఘించి ఈరోజు ఆంధ్ర ప్రాంతం వారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో కేఆర్ఎంబీని మభ్యపెట్టి నీటిని దూసుకుపోవడం మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు, ఏం తెలియనట్టు, ఏం జరుగుతుందో చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ రైతాంగం గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రైతాంగం గమనిస్తుంటే ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో అసత్యపు ఆరోపణలు, అబద్ధ మాటలు మాట్లాడి నిందారోపణలు చేస్తున్నటువంటి విషయం కూడా నిన్న మన పత్రికల్లో చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారైతే అసలు నీటి విషయంలో ఎందుకు మీరు జలవనరులను వాళ్ళు దోసుకుంటున్నప్పుడే మీరు నివారణ చర్యలు తీసుకుపోతులేని దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇంటికి పిలిచిండు, విందు చేసుకున్నారు, భోజనం పెట్టారు అనేటువంటి మాట్లాడటం, ఆయన మాటలు విన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి వారు కూడా అదే పద్ధతిలో మాట్లాడటం, నిజంగానే 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవటము అనేటువంటిది అది సంస్కారానికి సంబంధించినటువంటి విషయం. కానీ మా కేసీఆర్ గారు తెలంగాణ హక్కులను కాలరాసేటువంటి అసమర్థుడు కాదు, అంత అవివేక్ కాదు. విషయ పరిజ్ఞానం లేనటువంటి మీరు, నీటిపారుదల రంగంలో ఇతర విషయాల్లో ఏ విషయంలో కూడా పరిజ్ఞానం లేనటువంటి మీరు నీటిని దోసుకొని పోతుంటే నిమ్మకు నీరెత్తినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఏం చర్యలు తీసుకోకపోగా. నీ గురువు చంద్రబాబు నాయుడేమో మీరు ఓటుకు నోట్లో తోడు దొంగలు, ఓల్కోలు మీరు చీకట్లో మాట్లాడుకునేటువంటి ఒప్పందాలు, చీకట్లో నడుస్తున్నటువంటి వ్యవహారాలు తెలంగాణ సమాజానికి తెలుసు. మీరు మీ గురువు గారు ఏదైతే ఉన్నారో, మీ రాజకీయ గురువు, ఆయన ఇచ్చేటువంటి సూచనలను, సలహాలను మీరు పాటిస్తున్నారు, అవే అమలు చేస్తున్నారు అనే దాంట్లో తెలంగాణ ప్రజానికి చాలా ఫేర్గానే ఉన్నారు, అన్ని గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నువ్వు చూస్తున్నట్టు వాళ్ళు నీటిని దోసుకుపోతుంటే చూడకుండా నాకు తెలియదు అన్నట్టున్నటువంటి మీరు ఈరోజు కేసీఆర్ గారి మీద, గత ప్రభుత్వాల మీద నిందేయటం అనేటువంటిది తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్లోలు. గత 10 సంవత్సరాల కాలంలో 2 కార్లు ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా వారబందీ సిస్టాన్ని అమలు చేసి ఎప్పుడు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 2 పంటలు పండించడం రైతాంగానికి ఉపయోగపడి. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన యాసంగి ఇక్కడ తలుపులు పెట్టి కిందికి నీళ్లు తీసుకుపోతుంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పంటలు ఎండిపోయినాయి, వేలాది ఎకరాలు పంటలు ఎండిపోతే ఆ రోజు కూడా ఇట్లనే మనం పొలాలు తిరిగి చూసినాం. ఈ ప్రభుత్వం, ఈ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం అన్నీ గమనిస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు తొత్తులై చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నారా? దీన్ని దృష్టి మరల్చడానికి కేసీఆర్ గారి మీద నిందారోపణలు చేస్తున్నారు, హరీష్ రావు గారు నిందారోపణలు చేస్తున్నారు. మీ అవివేకానికి ఒకటే నిదర్శనం, నిన్న మొన్నటి వరకు కేఆర్ఎంకి మీరు లెటర్ ఇవ్వలేదు, ఆంధ్ర ప్రాంతం దోసుకుంటున్నటువంటి నీళ్లను నిలుపుదల చేయమని చెప్పి మీరు లెటర్ ఇవ్వలేదు. మా గౌరవ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, మా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత అప్పటికప్పుడు మీరు లేఖ తయారు చేసి కేఆర్ఎంకి పంపించినారు.
ఏమైంది, వాట్ హ్యాపెండ్? కేఆర్ఎంబి మీటింగ్ కాల్ఫర్ చేసింది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మళ్ళీ వాయిదా ఏమనంటే మళ్ళీ వాళ్ళ మాట ఏంటి, వాయిదా వేసినది, ఏం జరగలేదు, ఇప్పటివరకు నీళ్ళు ఆగలేదు. ఇప్పుడు కల్లారా చూస్తుంటే కూడా 11,000 క్యూసెక్ల నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోతూనే ఉన్నాయి. 666 క్యూసెక్లు టెంపరీ అలొకేషన్ ప్రకారం రావాల్సి ఉంటే ఇప్పటికే 657 టీఎంసీలను వాళ్ళు వాడుకున్నారు. 666 టీఎంసీలకు గాను 657 టీఎంసీలు వాడుకున్నారు. ఇంకా వాళ్ళు వాడుకోవడానికి ఉన్నటువంటి హక్కు 9 టీఎంసీలు మాత్రమే. ఇంకా ఉన్నటువంటి కాలం ఫిబ్రవరి మార్చి నెల వరకు జరగాలి. రోజు 10,000 క్యూసెక్కులు. ఈ తెలంగాణకు రావాల్సినటువంటిది 343 టీఎంసీలలో మనం వాడుకుంది 220 మాత్రమే. మన హక్కు మనకు ఉండవలసిందే. ఇప్పుడు మన హక్కు ఈ సంవత్సరం వాడుకోకపోతే వచ్చే సంవత్సరం కూడా మన నీళ్లు మనం వాడుకోవడానికి మన హక్కు ఉండాలనేటువంటి మన ప్రతిపాదన కేఆర్ఎంబి దగ్గర ఉంది. ఇది మా పరిధిలోని అంశం కాదని చెప్పి వాళ్ళు దాన్ని ఏదో దాటవేస్తూ పోతూ ఉన్నారు. ఏదేమైనా తెలంగాణ రైతాంగం గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ పనితీరును. తెలంగాణ రైతాంగానికి జరుగుతున్నటువంటి తీరు పట్ల అందరూ అప్రమత్తంగానే ఉన్నారు. ఈ జల దోపిడీ ఏదైతుందో మన నీళ్లను దోచుకోవడం అనేటువంటిది ఏదైతుందో దానికి నివారించేదానికి ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తగిన బుద్ధి తగిన సమయంలో చెప్పడానికి తెలంగాణ రైతాంగం సిద్ధంగానే ఉన్నారు. సార్, తెలంగాణ తెచ్చుకుంది నీళ్ళ గురించి సార్. ఈరోజు 10 ఏళ్ల పాటు కూడా కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా నీళ్ళు ఇచ్చారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ గారు ఉంటే ఎట్లా నీళ్ళని పరీక్షించుకుంటుండే, ఎట్లా నీటి జల విధానం కూడా అమలు పరుస్తుండే? తెలంగాణ రైతాంగానికి బాగా తెలుసును. 10 సంవత్సరాల కాలంలో సస్యశ్యామలంగా రైతాంగం పంటలు పండించుకున్నారు 2 కార్లు. ఆంధ్ర పోలీసులు వచ్చినటువంటి మరుక్షణమే తెలంగాణ పోలీసు వాళ్ళు ఉండి ఒక్క చుక్క నీటిని కూడా ఆంధ్ర వాళ్ళు అదనంగా వాడుకోకుండా కాపాడినటువంటి ప్రభుత్వం గత కేసీఆర్ గారి ప్రభుత్వం. అది తెలంగాణ రైతాంగానికి తెలుసును. ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటే ఇటువంటి జరిగేటువంటిది కాదు. ఏ విధంగా కూడా ఆంధ్ర ప్రాంత ఈ జలదోపిడిని నివారించేటువంటి వాళ్ళు, ఇటువంటి చర్యలు కూడా వాళ్ళు ముందుకు వచ్చేటువంటి వాళ్ళు కాదు. సార్, బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు సార్, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎందుకు నోరు మెదపట్లేరు? కేఆర్ఎంబీ వాళ్ళ పరిధిలోనే ఉంది, కేంద్ర బలగాలు కూడా వాళ్ళ పరిధిలో ఉంది. ఎందుకు కేంద్ర బలగాలు ఎత్తేయట్లేదు? కేఆర్ఎంబీని కూడా ఎందుకు ముక్తాడు వేయట్లేదు? మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కేంద్ర ప్రభుత్వం ఎవరి చెప్పు చేతుల్లో నడుస్తుంది అనేటువంటిది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది కోరితే కేంద్ర ప్రభుత్వం అది. కేఆర్ఎంబీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశము. చంద్రబాబు నాయుడు ఏది చెప్తే కేంద్రం అదే ఆదేశాలు ఇస్తుంది, కేఆర్ఎంబీ అదే అమలు చేస్తుంది. అయినా కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు తలొగ్గి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే దాంట్లో తెలంగాణ ప్రజలు చాలా ఉన్నారు. దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఏది చెప్తే కేంద్ర ప్రభుత్వం అది, కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే కేఆర్ఎంబీ అది. సిఆర్పిఎఫ్ బలగాల్ని ఇక్కడ మోహరించారు, మరి శ్రీశైలంలో పెట్టలేదు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మీకు తెలివైనటువంటి వాళ్ళు ఉంటే తెలియని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఏ విషయం మీద మీ కొందరు మంత్రులకు మీ శాఖల మీదనే విషయ పరిజ్ఞానం లేదు. మీకు కూడా తెలియని విషయాలు తెలుసుకునే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నేటి పాలకుల మీద ఉందనేటువంటిది మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. అంకచర్ల కడతా ఉన్నారు సార్ గోదావరి ప్రాజెక్టు పైన. పాలమూరు రంగారెడ్డి పైన కూడా ఎలాంటి ఊసెత్తట్లేదు, ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. ఇవన్నీ కూడా పూర్తయిపోతే, పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తయిపోతే పూర్తిగా మన నీటి వాటర్ను వాడుకునే అవకాశం ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందడుగు వేయట్లేదు? లేదు, ఇది చంద్రబాబు నాయుడు తోటి కుంభకర్ణ దాంట్లో భాగంగానే నీటిపారుదల ప్రాజెక్టుల విషయాలను ఉంటే ఏదో కాళేశ్వరం కట్టిర్రు, కోట్లాది రూపాయలు దోసుకున్నారంటారు. అది అవాస్తవం. అది వాస్తవం. అక్కడ జరిగినటువంటి నష్టం లేదు. ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడతాడు, గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టిన ఏ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరం సాగు కాలేదనేటువంటిది నేను ప్రెస్ మీట్లో ఆయన అయితే చెప్తున్నాడు. మరి ఆయన కళ్ళు ఉన్నాయా లేవా మరి మాకైతే అర్థమైతే లేదు. సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, ఆయన హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా, తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా లక్షలాది ఎకరాలు 2 పంటలు పండించుకున్నటువంటి విషయాన్ని మనందరం కళ్ళారా చూసినాం. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. అదేదైతే ఉందో మంత్రుల మధ్యన వాళ్ళందరూ సమిష్టి బాధ్యత ఉన్నట్టు కానీ, సమన్వయం ఉన్నట్టు కానీ, ఒకరు చేస్తున్నటువంటి విషయాలు ఇంకోళ్ళకి తెలుస్తున్నట్టు కానీ లేవు. ఎవరు దూషణ పద్ధతిలో వాళ్ళు వివరిస్తున్నారు. వాళ్ళంతా ఇక మన కాలం ఇటువంటి కాలం ఇక రాదు. ఉన్న కాలంలోనే దోచుకోవాలనే దాంట్లో భాగంగా దోపిడీ మీద ఉన్నటువంటి శ్రద్ధ పాలన మీద లేదు. రైతాంగ హక్కుల్ని పరిరక్షించాలనేటువంటి సోయి ఉన్నటువంటి ప్రభుత్వం, పాలకులు కాదు వీళ్ళు. చంద్రబాబు మాట్లాడుతూ ఇదంతా కూడా సున్నితమైనటువంటి అంశం, నీళ్ల విషయంలో రాజకీయాలు అవసరం లేదు అంటున్నారు సార్. మరి ఇక్కడ తెలంగాణ రైతాంగం కూడా 13 లక్షల ఎకరాల్లో ఆయకట్టుగా స్థిరీకరణ చేశారు. పండబోతూ ఉంది. అవన్నీ కూడా పొట్టదశలో ఉన్నాయి. ఇవి సెన్సిటివ్ అంశం కాదా సార్ తెలంగాణ రైతులు గారు? తప్పకుండా సెన్సిటివ్ అంశమే. తెలంగాణ లక్షలాది ఎకరాలు సాగు చేసి పొట్టదశలో ఉన్నటువంటి వాటికి నువ్వు ఉన్నటువంటి నీటి వనరులను వాడుకుంటే రేపు తెలంగాణ రైతాంగానికి ఏం జవాబు చెప్పాలి? ఆయన వాడుకుంటుంటూ లబ్ధి పొందుతుండ్రు కాబట్టి దీన్ని జాప్యం చేయడానికో వాయిదాలు వేయడానికో సున్నితమైన అంశం అని చెప్పి ఆయన ఆ విధమైనటువంటి భాష వాడుతున్నాడు తప్ప తెలంగాణ రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టం మామూలు విషయం కాదు.
నీళ్ళని మొత్తం తీసుకుపోయిన తర్వాత మార్చి నెలాఖరు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కూడా నీళ్ళు అవసరం పడతాయి తెలంగాణ పంటలకు. అలా నీళ్లు పూర్తి అయిన తర్వాత ఇంకా తెలంగాణ రైతాంగం హక్కులను ఏ విధంగా కాపాడుతాం. కాబట్టి వాళ్ళు ఏదో వాయిదా వేసుకుంటూ పోయి వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి న్యాయం చేసుకొని వాళ్ళకు లాభం జరిపి రైతాంగానికి లాభం చేసేటువంటి పని తప్ప వారు నిష్పక్షపాతంగా మాట్లాడినట్టు కానీ వివరించినట్టు కానీ అనిపించలేదు ఆ మాటలలో. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల హక్కులను పరిరక్షించేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రాజెక్టులు కడుతూ ఉన్నారు. ముచ్చుమరి కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఇతర ప్రాజెక్టులు. ఇక్కడ ఎందుకు కలిసి రావట్లేదు? బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ లేనటువంటి అంశాల పట్ల ఎందుకు సానుకూలంగా కలిసి రావట్లేదు? వీళ్ళు ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా వాళ్ళు రాజకీయాలే చేస్తున్నారు. ఇప్పుడు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనిచేస్తుంది. కేంద్రంలో ఎన్నికల ఒప్పందం ఉన్నటువంటి బీజేపీ, కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ చంద్రబాబు నాయుడు మాటలకు కలిసి వస్తున్నది. వీళ్ళు ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం దీన్ని గమనించినారు, గుర్తించినారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ, తెలంగాణ వ్యవసాయదారులకు కానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అనేటువంటిది ఆల్రెడీ గుర్తించినారు. ఈ విధంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆంధ్ర ప్రాంతానికి, డెల్టా ప్రాంతానికి నీటి విడుదల లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టు అంతా కూడా సిద్ధంగా ఉంది, పొట్టదశలో ఉంది. ఇవన్నీ కూడా కాపాడుకోవాలంటే తెలంగాణకు 70-80 టీఎంసీల నీరు అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నీరంతా కూడా తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతం ఒక్క చుక్క కూడా తరలించుకోవడానికి లేదు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి ముద్రిద్ర వీడి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి, కేఆర్ఎంబీ పైన ఒత్తిడి తీసుకొచ్చి నీళ్లను వెంటనే నిలుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తాం, కేఆర్ఎంబీ మెడలు ఉంచుతాం, కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతాం, ఆంధ్ర ప్రభుత్వ ఆటలు ఇక్కడ సాగనివ్వమని కూడా గంటాపదంగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.